ఇది బజర్ రౌండ్. మేము మీకు ఒక క్వశ్చన్ ఇస్తాం, దానికి మేము మీకు 4 క్లూలు ఇస్తాం. ఒక్కొక్క క్లూకి 10 సెకండ్ల టైం ఉంటుంది. ఫస్ట్ క్లూ ఇచ్చినప్పుడు ఆ 10 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే బజర్ నొక్కి మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. బజర్ నొక్కి చెప్పకపోయినా రాంగ్ ఆన్సర్ చెప్పినా మీకు 1,00,000 రూపాయలు పోవడం ఖాయం. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే ఒక్కొక్క క్లూకి 25,000 తగ్గిపోతూ ఉంటుంది. చూసుకోండి, ఫస్ట్ క్లూకి కాన్ఫిడెంట్ అయితేనే మీరు బజర్ నొక్కాలి. ఒక్కొక్కసారి మనము జనరలైజ్డ్ గా ఏదో ఒకటి కనిపించగానే మాకు ఆన్సర్ తెలుసు అనుకుంటారు, కానీ సెకండ్ క్లూ కల్లా మారిపోతుంది మొత్తం. సరే, క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా కట్టడం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, అమౌంట్ 1,00,000 రూపాయలు. టైం స్టార్ట్స్ నౌ. ఒక అమ్మాయి కనిపిస్తోంది, బుర్కా వేసుకొని ఉంది. మీకేమనిపిస్తుంది? ఇది చార్మినార్. ఒకవేళ మీకు ఇది చార్మినార్ అని అనిపిస్తే మీరెందుకు బజర్ నొక్కట్లేదు? డాకిని వీళ్ళు చార్మినార్ అని చెప్పారు, మీరు కొట్టారు. చార్మినార్ అనుకున్నాం. చార్మినార్ ఏ? అది కుతుబ్ మినార్ అయి ఉండొచ్చుగా. కుతుబ్ మినార్ ఆగ్రా. ఒక క్లూ ఇస్తున్నాను మీకు, ఆ కట్టడం ఎక్కడైనా అయి ఉండొచ్చు అని చెప్పా. తాజ్ మహల్, చార్మినార్, కుతుబ్ మినార్, మొత్తం మన మొగలు కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి మన దగ్గర. కట్టడాలు అన్ని చెప్పేస్తాం. సో మీరు చార్మినార్ లాక్ చేసేసారు. క్లూ నంబర్ 2, అది టెంపుల్. చార్మినారే. చార్మినార్ అయితే భాగ్యలక్ష్మి టెంపుల్ ఎందుకు వస్తుంది? అక్క అక్కడ గుడి ఉంది అక్క కింద. నువ్వు గుడికి వెళ్ళావా? వెళ్ళాను. ప్రసాదం తిన్నావా? లేదక్క. ఎందుకు? నేను దానికోసం వెళ్తా. అందుకే ఇలా ఉన్నావు. ఓకే, సరే, అయితే క్లూ నంబర్ 2 తో అయితే ఇది చార్మినార్ కాదని మనకి ప్రూవ్ అయిపోయింది. క్లూ నంబర్ 3, సిగరెట్ అంటే కట్టడం ఏమై ఉంటుంది? చార్మినార్. సిగరెట్ అంటే చార్మినార్ ఎలా అవుతుందమ్మా? అప్పుడు అమ్మేస్తాను. సో చార్మినార్ సిగరెట్ కాబట్టి అది చార్మినార్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ డౌటింగ్. 4th క్లూ, చూడి బజార్ చార్మినార్ దగ్గర. చూడి బజార్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. కుతుబ్ మినార్ కి రైట్ సైడ్ గల్లీలో తాటి చెట్టు ఉండే దగ్గర ఉంటుంది. కుతుబ్ మినార్ పక్కన తాటి చెట్టు కూడా ఉందా? కానీ వాళ్ళ ఎక్కువ సంతోషిస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ చార్మినార్, ఎందుకంటే ఈ క్లూలన్నిటిని బట్టి ఈ కట్టడం ఎక్కడో ఢిల్లీలో ఉందని నాకు అనిపిస్తోంది. చూద్దామా రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్ సరే, అయితే ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పండగ ఏమిటో కనిపెట్టండి. క్లూ నంబర్ 1, అమౌంట్ 1,00,000 రూపాయలు. టైం స్టార్ట్స్ నౌ. 10 సెకండ్లో చెప్పాలి బజర్ నొక్కి. షాకిని చెప్పండి. సంక్రాంతి. సంక్రాంతి అంటే వంటలు ఎక్కువ సంక్రాంతికే చేసుకుంటారు. యు రైట్. ఏంటి భలే చెప్పేసావు అసలు. మొత్తం సకినాలు, అరిసెలు. అరిసెలు అవి అయితే అవును కరెక్ట్. కాదక్క చెప్పు. నాకైతే పక్కా 100% గ్యారంటీ ఇది సంక్రాంతి. ఇదేదో రివర్స్ బోల్తా పడేలా ఉంది. 1,00,000 రూపాయలు తీసేసుకో, ఎందుకైనా మంచిది. అరే, ఇది సంక్రాంతి కాకపోతే అరిసెలు ఉన్నాయి అక్కడ. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా అసలు ఈ సంక్రాంతి అంటే? కొంతమంది దివాళీకి అరిసెలు సంక్రాంతికే చేస్తారు. అరిసెలు సంక్రాంతికే చేస్తారు, ఇంకెప్పుడు సంక్రాంతికే చేస్తారు. 1,00,000 రూపాయలు అయినా సరే నమ్మకం కుదరట్లేదు కాబట్టి మిగిలిన క్లూలు కూడా చూసేద్దాము. క్లూ నంబర్ 2, గాలిపటం. గాలిపటం దివాళీకి ఎగిరేయం కదా. ఇది రాగానే అయితే నాకు కొంచెం డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మొత్తం భారతదేశంలోని పండుగలని చెప్పాం. సంక్రాంతికి మన దగ్గర గాలిపటం ఎగరేస్తారు, కానీ మీకు వేరే పండుగల పేర్లు తెలుసా? విషు, ఓణం, గుడిపడవ, అలాగే గాలి పండగ. నాకు ఫస్ట్ దానికైతే అరిసెలు చూడగానే డౌటే లేదు, కానీ సెకండ్ మాత్రం మీ కైట్స్ చూడగానే ఇది సంక్రాంతి కాదు గ్యారంటీగా అనిపిస్తోంది. ఎనీవే, మీ విశ్వాసమే మీ నమ్మకం, మీ నమ్మకమే మీ డబ్బులు. చూద్దాం క్లూ నంబర్ 3.
మకర జ్యోతి yes this is 100% సంక్రాంతి. అయ్యా మకర జ్యోతి అంటే మరి శబరిమలలో జరుగుతుంది. సరే థర్డ్ క్లూ మకర జ్యోతి. ఫోర్త్ క్లూ ఏంటో చూద్దాం. గొబ్బెమ్మలు. ఓణం అని ఒక పండగ ఉంది తెలుసా మీకు? తెలుసండి. అక్కడ కేరళ మాదోర్ అని ఒకటి తయారు చేస్తారు మట్టితో. నీకు ఓన్లీ ఇక్కడ పండగలు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు ఇది చూడగానే గొబ్బెమ్మ అనుకుంటున్నావు. అది గొబ్బెమ్మే అక్క. కానీ నీకు అక్కడ మలయాళంలో ఇలా తయారు చేసి అక్కడ పెట్టి ఓణం వన్నే అని పాడతారు. కానీ ఇది ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మ. నీకు తెలుసా? వెళ్ళి వాసన చూడు. అది నీకు ఆవు పేడ అని ఎలా తెలుసు? ఇక్కడ అట్లా తెలుస్తుంది బికాజ్ మేము చేస్తాం కాబట్టి. వీళ్ళు అనుకుంటున్న ఆన్సర్ సంక్రాంతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఇందాక మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి ఇన్ని కరెక్ట్లు ఒకటేసారి జరగకూడదు మాకు. కాబట్టి మా రూల్ బుక్ లో రూల్ నంబర్ 116 పనిష్మెంట్ ఇవ్వాలి. సంసారం ఒక చదరంగం అనే స్కిట్ చేద్దాం. సరే ఇవాళ సండే కదా, నేను వెళ్ళి ఏదైనా మంచిగా వంట చేస్తాను. ఇవాళ మనం ఏం వంట చేసుకుందామా అనేసి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. తెచ్చేస్తాం, మటన్ తెచ్చేస్తాం. చికెన్ తెప్పించాను నేను. లేదమ్మా మేము మటన్ చేద్దామని ప్రిపేర్ అయ్యాము. ఇవాళకి చికెన్ చేసుకుందాం. లేదన్నా ఇవాళ మటన్ చేస్తాం. అరే మటన్ తినను. తెప్పించాను. ఏంటి నువ్వు? నేను మటన్ తెప్పించాను. లేదు చికెన్ కావాలి. చేయాలి ఇవాళ. అసలు మనం కలిసి ఉండకూడదు, విడిపోదాం. వీడే కొడుకు మాకోసం ఇల్లు. వీడు కొడుకు అయితే వీడు నా మొగుడు కదా. ఏ బాగున్నారా? అబ్బా ఎన్ని రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి. ఆపండి. ఆ ఇల్లు ఈ ఇల్లు అంటున్నారేంటి? మన ఒకటే ఇల్లు కదా. చికెన్ మటన్ మా ఇద్దరిని విడదీసింది. చికెన్ మటన్ మిమ్మల్ని విడదీసిందా? ఇంతకి మీరెవరు? చిన్నప్పుడు తప్పిపోయినటువంటి పార్వతిని. అది ఎప్పుడు పోయామన్నారు. చెప్పండి మీ సమస్య ఏంటి? ఇల్లు ఉన్నప్పుడు చూసి మనము అంటే ఇంకా మీరు కలిసి ఉండరా? ఓకే అయితే వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉంటా. మరి సామాన్లు అవన్నీ సమానంగా పంచాలి. నేను సమానంగా పంచుతాను. ఫస్ట్ మనం బాత్రూమ్ నుంచి మొదలు పెడదాం. కమోడ్ మీది, ఫ్లష్ మీది. ఫ్రిడ్జ్ పైన భాగం మీది, కింద మీది. ఓకే ఓకే. టీవీ మీది, రిమోట్ మీది. గ్యాస్ బండ మీది, స్టవ్ మీది. స్టవ్ లేకుండా గ్యాస్ ఎలా వస్తది? ఓకే. మెయిన్ డోర్ మీది, గడప మీది. ఓకే గడప దాటే కదా డోర్ లోపలికి రావాలి. ఓకే దట్స్ ఫైన్. మంచం ఎలా పంచుతా? ఒకటే మంచం ఉంది. పరుపు మాది, మంచం వాళ్ళది. ఇలా మీరు కలిసి కట్టుగా అదే విడివిడిగా ఉండండి. కానీ ఇవన్నీ బాగున్నాయో లేదో చూడాలి అంటే ఒకసారి అన్ని నేను టెస్ట్ చేసి చూడాలి కదా. కొద్ది రోజులు మీరు ఒక హోటల్లో వెళ్ళి ఉండేసిరండి, నేను అన్ని బాగున్నాయో లేదో టెస్ట్ చేసి మీకు చెప్తాను. ట్రిప్ కి వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా కొంచెం. ఓకేలే వెకేషన్ కి వెళ్దాం. ఓకే వెళ్ళండి. బాయ్ 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 బాయ్. రండి రండి పండగ చేసుకుందాం. పంపించేసాం మొత్తం మనదే. ఏం కావాలో తీసుకో ఎంజాయ్ ఎంజాయ్. ఎల్లు 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 ఎల్లు. దొంగలు పడ్డారు. అన్ని సామాన్లు పోయాయి. అందుకే మనం కలిసి ఉంటేనే అవును గొడవ పడింది ఫస్ట్ నీ వల్లే. బాగుంది. అందరం కలిసే ఉందాం రండి. సూపర్. ఓకే మూడో ప్రశ్న. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. టైం స్టార్ట్స్ నౌ. మీరు వస్తువు ఏంటో కనిపెట్టి చెప్పాలి. అక్కడ సుమా అడ్డా, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పెట్టి వస్తువు అని పెట్టింది ఎవరు? అక్కడ చాలా టఫ్ క్వశ్చన్. ఇప్పుడు దాకా అసలు నాకు చెప్పండి. చాలా టఫ్. వస్తువులు చాలా ఉన్నాయి కదా. అదే ఒక పోడియం అయి ఉండొచ్చు, ఒక క్యాష్ అయి ఉండొచ్చు, డబ్బులు అయి ఉండొచ్చు, లేదా ఎల్ఈడి అయి ఉండొచ్చు. టైం అప్.
రెండో క్లూ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు సెకండ్ క్లూ ఇవ్వడం వల్ల 1,00,000 కాస్త 75,000 అయిపోయింది. 25,000 నేను కట్ చేసేసా. నంబర్లు ఉన్నాయి అక్కడ, అందులోనూ నంబర్లు కలర్ లో ఉన్నాయి. ఒకటేమో ఎర్రగా, రెండేమో పసుపుగా, మూడేమో పచ్చగా, అలా రకరకాల రంగుల్లో ఉన్నాయి నంబర్లు. టైమ్ అప్. మూడో క్లూ చూడండి. మూడో క్లూ విలువ 50,000 మాత్రమే, అంటే ఇంకో 25,000 తగ్గించా. ఓకే చూడండి అక్కడ ఏం కనిపిస్తుందో మీకు. బాగా రస్ట్ పట్టి ఉన్నటువంటి చక్రాలు కనిపిస్తున్నాయి. చక్రాలు. షాకిని వాళ్ళు చెప్పండి మీకు ఏం అర్థమైంది? టైం అంటే టైమర్. ఓకే టైమర్. బికాజ్ ఆ మెషిన్ ఉంది కదా. అక్క టైమర్ ని తెలుగులో ఏమంటారు? గడియారం. ఓకే అంటే మీకు ఇది చూస్తుంటే అలా గడియారంలో ఉందా? అది గడియారంలో ఉంటది కదా, మనం చిన్నప్పుడు షెల్ వేయడానికి బ్యాక్ సైడ్ తీస్తే ఇలా 2 చక్రాలు ఉంటాయి కదా ఇలాగే. ఓకే మీ ఆన్సర్ ఫ్రీజ్ చేసాము 50,000కి. Okay. నాలుగో క్లూ చూద్దాం. ఎస్ అది మనము చేపలు తినడానికి వాడే ముళ్ళు. మీరు గడియారం అన్నారు. మీ ఆన్సర్ ని మేము 50,000కి లాక్ చేసాము. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. సుమా అడ్డా ఎందుకు వచ్చింది? ఇట్స్ అ టైం బేస్డ్ గేమ్ షో అందుకని. సరే తీసుకోండి 50,000. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఏదో సంథింగ్ ఉంది. ఒక ట్రైనింగ్ జరుగుతున్నటువంటి ఒక గ్రౌండ్ ఉంది. చాలా ట్రైనింగ్ క్యాంపస్ లాగా కనిపిస్తుంది. అది నిచ్చెన్లు ఉన్నాయి, దూకేటువంటి హర్డిల్స్ ఉన్నాయి. ఏమై ఉండొచ్చు? టైం అయిపోయి తర్వాత బజర్ నొక్కడం వల్ల మా ట్రైన్ మీ దగ్గర ఆగట్లేదు. క్లూ నంబర్ 2. ఏదో ఒక స్పీకర్ కనిపిస్తోంది. ఓకే ఢాకిని. పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ట్రైనింగ్ పోలీసా? మిలిటరీయా పోలీసా? అరే టైం అయిపోతుంది. 5 4 3. ఆర్మీ. అది ఎక్కడ పోలీస్ అనేస్తారేమో అని కంగారేసింది నాకు. వెరీ గుడ్, కంగ్రాట్స్. వెరీ గుడ్ రాజేష్. నువ్వు సాయి రాజేషా సత్యం రాజేషా? వాట్ అన్ ఆన్సర్ అసలు. రెడీ? వస్తే 75,000, పోతే 75,000. అలాగే పనిష్మెంట్ కూడా ఉంటుంది. క్లూ నంబర్ 3. మీకు ఒక ఆర్మీ జీప్ వెళ్తూ ఉంటే పక్క నుంచి పోలీస్ జీప్ వెళ్తుంటాయి. పోలీస్ చేసుకోండి అక్క, పోతున్నాయి. నేను పోలీస్ ఎలా చేసుకుంటాను? నేను యాంకర్ అయిపోయాను ఆల్రెడీ. క్లూ నంబర్ 4. అవేంటి? లాఠీలు. మీరు చెప్పింది కరెక్ట్. ఆర్మీనే. ఆ ఆర్మీ వాళ్ళని 2 పోలీస్ వాళ్ళు కలవడానికి వెళ్ళి అవి వదిలేసి వచ్చారు అక్కడ. ఇప్పుడు ఆర్మీ కరెక్ట్ అయితే వీళ్ళకి 75,000, లేకపోతే 75,000 పోతుంది. చూద్దాం ఏంటో. నేను మీరు పోలీస్ ఫిక్స్ అవ్వండి అని చిలక్కి చెప్పినట్టు చెప్పా, వినలే. సో ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే ఒక సీరియల్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ సీరియల్ పేరు రక్త కన్నీరు. మరి ఆడిషన్స్ మొదలు పెడదాం. ప్రొడ్యూసర్ గారు ఇప్పటి వరకు మనం 10 రోజుల నుంచి 550 ఆడిషన్స్ చేసాం మన రక్త కన్నీరు సీరియల్ కి. ఇక మిగిలిన 3 క్యారెక్టర్స్ ఎవరు? అత్తగారు, మామగారు, కోడలు, అలాగే కొడుకు. ఇవి ఫిక్స్ అయిపోవాలి ఇవాళ. మీకేమో ఒక పట్టాన్ని ఎవరు నచ్చరు. అప్పుడప్పుడు కళ్ళజోడు తీసి చూడండి, వద్దు పెట్టుకోండి. మామగారి క్యారెక్టర్ కోసం వచ్చారు రా బాబు. రక్తం, కళ్ళల్లోంచి మంట, బాధ, ఇమోషన్. ఎవరి మీద కోపం చూపించాలి? మీ ఆవిడ మీద. ఇంకెవరి మీద? మీ ఆవిడ మీద. ఇంకెవరి మీద? యాక్షన్. కట్ ఇట్. అనుమానాస్పదంగా ఉందేంటి అసలు? పైగా ఒక కాలేమో ఇలా పెట్టారు, ఇంకొక కాలేమో అలా పెట్టారు. హలో, నువ్వు లైట్లు పట్టుకోవడానికి వచ్చావు ఇట్రా.
కొడుకు క్యారెక్టర్ చాలా అమాయకమైన పాత్ర. ఆ అమాయకమైనటువంటి పాత్ర ఎలా చేస్తాడో చూద్దాం. సార్ ఇతను అమాయకత్వం మొహంలోనే కాదు, షర్ట్ లో, ప్యాంట్ లో, బనియన్ లో అన్నిట్లో చూపించాడు సార్. మేడం మేడం ఒక ఛాన్స్ ఇవ్వండి మేడం. అదే బీభత్సమైన అమాయకత్వం. రెడీ యాక్షన్. ఆయనే నా ఊపిరికి గుండెకాయ, నా శ్వాసకి మెడకాయ, నా ఒంట్లో నిప్పేసి కాయకి. కట్. నీకో సంగతి తెలుసా, సార్కి దొండకాయలు పడవు. అయినా మేము చెప్పిన క్యారెక్టర్ ఏంటి నీకు? అమాయకమైన పాత్ర. వీళ్ళని చూసి నేర్చుకో. చూడు అమాయకత్వం ఇతని షర్ట్ లో ఉంది, ఇతని ఒంట్లో ఉంది, ఇతని బాడీలో ఉంది మొత్తం. ఇప్పుడు అత్తగారి పాత్ర కోసం చూస్తున్నామమ్మా. అత్తగారికి ఎక్కువగా మూతి తిప్పే క్యారెక్టర్. యాక్షన్. బాగా తిప్పానండి. హూ ఇస్ రెస్పాన్సిబుల్? అంత దగ్గరికి వెళ్ళి సిఆర్పి చేసేస్తారేంటి మీరు? ఓకే పర్వాలేదమ్మా, కొంచెం బానే చేసావు. నవ్వేవేంటి మళ్ళీ మధ్యలో? వద్దా సీరియల్ జరిగినన్ని రోజులు నీ ఫేస్ ఎక్కడికి వెళ్ళినా పాప రామ్మ. అత్తగారి క్యారెక్టర్ కి ఏజ్ కరెక్ట్ సరిపోతుంది సార్ మనకి. ఈమె పుట్టుకతోనే మూతి తిప్పుతూ పుట్టినట్టుంది సార్. అసలు ఎంత న్యాచురల్ గా చేసింది. వెరీ గుడ్, యు ఆర్ సెలెక్టెడ్. రామ్మారా.